సో నిన్న కేసీఆర్ సంబంధించినటువంటి డిబేట్ గురించి మనం కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అది వన్ సైడెడ్. సో వన్ సైడెడ్ గా అది ఎందుకో కంప్లీట్ కేసీఆర్ ప్రోలో ఉన్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్ అయితే తన యొక్క మార్కెట్ జర్నలిజాన్ని చూపించలేకపోయింది అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఆయన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన నాకు తెలిసి లిటరల్ గా నిద్రపోయినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ టీవీలో కొంతమంది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తే కూడా అన్న రజనీకాంత్ నిద్రపోతాడు లాంటి చెప్తా ఉన్నారు. వాస్తవం చెప్తా ఉంటే మాకు నవ్వుతులే వాస్తవం చెప్పాలంటే. సో ఫస్ట్ టైం రజనీకాంత్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ అందులో విఫలమైండు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే చాలా అంశాలు ఈరోజు కేసీఆర్ ను ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవం గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, కుటుంబ పాలన, నియంత్రణ పాలన కావచ్చు, అన్ని రకాల గురించి మాట్లాడడానికి చాలా స్కోప్ ఉంది. అదే ఇంటర్వ్యూలు ప్యానల్ కనుక ఒక హోస్ట్ కనుక మేము కూర్చుంటే ఇంటర్వ్యూ ఇంకోలా ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. సో అన్ని రకాల అంశాలను వదిలిపెట్టి కేవలం కేసీఆర్ కు ప్లస్ అయ్యేలా మాత్రమే అదొక ఇంటర్వ్యూలో కనబడ్డే తప్ప ఎక్కడ కూడా లేవు. వాస్తవంగా చాలా మంది అదొక వ్యూయర్షిప్ కోసమే తప్ప అలా పెద్ద పసలైనటువంటి ఇంటర్వ్యూ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ కూడా రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఈ ఇంటర్వ్యూ ఒక తొలిమెట్టు అని చెప్పొచ్చు. వాస్తవం చెప్పండి ఆల్రెడీ చాలా మెట్లు దాటినుకో ఇంకా దగ్గర పడుతూ ఉన్నది కేసీఆర్ మానియా కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పతనం కావచ్చు. దగ్గర పడడానికి ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది, చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇక అన్ని రకాల అంశాల గురించి మాట్లాడితే కేసీఆర్ తన బిడ్డ కవిత కఠిన ముత్యంలో వస్తుందని చెప్పేసి అన్నాడు. అందులో భాగంగానే అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేసిండు వాస్తవంగా చాలా. సో అలా చాలా స్పష్టంగా ఎవరైనా కానీ ఆ యొక్క ఎఫ్ఐఆర్ కానీ లేదంటే ఆ ఛార్జ్ షీట్స్ ఏవైతే అడ్వాన్స్ ఛార్జెస్ ఏవైతే చూసారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత ఇన్వాల్వ్మెంట్ అందులో 100 to 200% ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆమె దాదాపు 11 ఫోన్లు మార్చడము, ఆ మెసేజ్లు అవన్నీ కూడా బయట చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆమె ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ గా ఈ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ మేనేజ్ చేసినా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అందులో ప్రభుత్వానికి అత్యధిక ప్రాఫిట్స్ వస్తుంది అని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం ఇమీడియట్ గా లాస్ రావడంతో ఎందుకు లిక్కర్ పాలసీని రద్దు చేసింది. ఫస్ట్ అక్కడే కదా దొరికిపోయారు కదా. అక్కడ దొరికిన తర్వాతనే ఇమీడియట్ గా లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి మొత్తానికైతే లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలే కవిత ఇన్వాల్వ్మెంట్. అసలు కవిత ఉందనే విషయం వాళ్ళకి తెలియదు, వాస్తవంగా సిబిఐకి తెలియదు. ఆ సోదాలు చేస్తున్నట్టు క్రమంలో ఆ లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకున్నట్టు క్రమంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత ఆమెను తీసుకురావడం జరిగింది. అసలు ఆ కేసుకు బిఎల్ సంతోష్ కేసుకు సంబంధమే లేదు వాస్తవంగా. ఎందుకంటే బిఎల్ సంతోష్ దొరకక ముందే కవిత లిక్కర్ స్కామ్ దొరికింది. లెక్కలోకి రాలే వాస్తవంగా చెప్పాలంటే. ఈ అంశాలన్నీ చూసిన తర్వాత కేసీఆర్ ఎంత దిగజాడు రాజకీయాలు చేస్తుండో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక ఏమనంటేనేమో భాష గురించి మాట్లాడుతున్నావు, రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సీఎం గా ఉండి నువ్వు మాట్లాడినటువంటి మాటలు తెలివా? అందరికీ తెలుసు వాస్తవంగా చెప్పాలంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇక మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గా, ఏం చెప్పాలో అర్థం కానట్టు పరిస్థితి. మాకైతే అసలు కేసీఆర్ ఇంత దిగజారి ప్రవర్తిస్తాడా అనేది ఇంతవరకు అయితే మేము అయితే అనుకోలే వాస్తవంగా. కానీ ఆయన కర్మ మనం ఏం చేయలే వాస్తవంగా. నిన్నటి కేసీఆర్ ఇంటర్వ్యూ ఎలా ఉందంటే ఇక మీరు చూపించే ప్రయత్నం చేస్తా, ఆయన మాటల్లో కేసీఆర్ మాటల్లోనే చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. చూడండి ఇక అది పెట్టు అనుకోలే వాస్తవంగా. కానీ ఆయన కర్మ మనం ఏం చేయలే వాస్తవంగా. నిన్నటి కేసీఆర్ ఇంటర్వ్యూ ఎలా ఉందంటే ఫస్ట్ చూడు. బట్ట లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటి డబ్బా మబ్బురాజమానం బజగోయింది. ఇంతకు మించి ఏమీ లేదు. అంత వాటి డబ్బా మబ్బురాజమానం బజగోయింది. ఇంతకు మించి ఏమీ లేదు. సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటి డబ్బా మబ్బురాజమానం బజగోయింది. ఇంతకు మించి ఏమీ లేదు. సో ఇది కేసీఆర్ యొక్క నిన్నటి ఇంటర్వ్యూ గురించి చెప్పాలంటే దాని గురించి ఇక నమస్తే తెలంగాణ ఇక పుంకాను రాశారు. దాని గురించి అక్కడ కూడా మనం కౌంటర్ ఇద్దాం, ప్రాబ్లం లేదు. పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇద్దాం, పాయింట్ టు పాయింట్ కూడా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే తెలంగాణ మీద అంత అవగాహన మాకుంది. గత 10 సంవత్సరాలు కాదు, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం. తెలంగాణ ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో ఏమేమి జరిగినాయని ప్రతి దశలోనూ మేము క్వశ్చన్ చేసిన వాళ్ళం వాస్తవంగా. వాళ్ళతో కలిసి పనిచేసినాం, వాళ్ళతో విభేదించి బయటకు వచ్చినాం, విభేదించి జైల్లోకి పోయినాం కూడా. జైల్లోకి పోయినటువంటి సందర్భం
సందర్భాల్లో కేసులు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో ఇలాంటి అన్ని రకాల వాటికి ప్రశ్నలు ఉన్నాయి మా దగ్గర, సమాధానాలు కూడా మేము చెప్పగలుగుతాం. కేసీఆర్ చేసినటువంటి నిన్నటి ఇంటర్వ్యూలో అనేకమైనటువంటి ఆయన ఇక మాట్లాడుతూ ఉంటే బోర్ వచ్చేసి వాస్తవం చెప్పాలంటే. అసలు అంత విచిత్రమైన ఇంటర్వ్యూ నాకు తెలిసి కేసీఆర్ ఈ లైఫ్ లో నేనైతే చూడలేదు వాస్తవంగా. కేసీఆర్ అంటే కొంత అరే సబ్జెక్ట్ ఉంటది, ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి మాయముచ్చట్లు, ప్రజలకు కనీసం మాయముచ్చట్లు పిట్టల ద్వారా ముచ్చట్లు చెప్పినా మభ్య పెడతానే అనుకున్నాం. కానీ ఇంత ఘోరంగా ఉంటుందైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా. అంటే బేసిక్ గా ఎవరు మాట్లాడదు కేసీఆర్ అసలు పాపం రజనీకాంత్ అదే అనుకున్నాడు, అదే మూడ్ లో ఉన్నాడు వాస్తవం చెప్పాలంటే. కానీ ప్రజల మూడ్ చూస్తా ఉంటే చాలా క్లియర్ తెలుస్తా ఉంది. నిన్న ఎంత ఘోరంగా అంటే అసలు కేసీఆర్ ఇంకా నిజంగా పస ఉండి మాట్లాడితే సోషల్ మీడియా ఆగునా, పింక్ బ్యాచ్ ఆగునా ఇమీడియట్ గా మొత్తం అద్భుతాలుగా వాళ్ళు సోషల్ మీడియా మొత్తం నిప్పేస్తుండే, మొత్తం నీరుగా చేసి పాపం ఆ పింక్ బ్యాచ్ అంతా గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. చూడండి, దేవుళ్ళపై ఓట్లు కేసీఆర్ పై తిట్లాట. అంటే నీకు నువ్వు దేవునితో పోల్చుకున్నావు, సిగ్గుండాలి, కొంచెమైనా సిగ్గు చెర ఉండాలి. ఈసారి కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుందట. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 10 సీట్లు, బాబా 12 సీట్లు. ఏం భ్రమల్లో ఉన్న చిచ్చాను అయితే అన్ని తెలిసి కూడా బీజేపీకి పునాదుల్లో 1 సీటు గెలిస్తే గొప్పట. అబ్బాబా నాకు తెలిసి అయితే వాస్తవం చెప్పాలంటే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. ఏం ప్రభుత్వాన్ని కూర్చోవా, సిగ్గుండాలి. అంటే నీ ఎమ్మెల్యేలు పోతా ఉంటే ఇంత ముర్ర మొత్తుకుంటావు కదా, మరి నువ్వు ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తావంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆగుతాడా? రేవంత్ రెడ్డి నీకంటే ఇక 100 పాళ్ళు అద్భుతమైనటువంటి స్ట్రాటజిస్ట్, అద్భుతమైనటువంటి అత్తగా అద్భుతంగా ఏదైనా అద్భుతంగా చేయగలుగుతాడు. తిట్లని అద్భుతంగా నీకంటే అద్భుతంగా తిట్టగలుగుతాడు, స్ట్రాటజీ కూడా నీకంటే అద్భుతంగా స్ట్రాటజీ చేయగలుగుతాడు, ఇంకా ఏ పాలిటిక్స్ చేయాలన్నా నీకంటే అద్భుతంగా చేయగలుగుతాడు వాస్తవంగా. సో పాప ఆయన 3-4 నెలలు అయితే ఉంది వాస్తవంగా. ఆయన కొంత అడ్మినిస్ట్రేషన్ కొంత అర్థం కావాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవడం కూడా. ఇక పార్లమెంట్ తర్వాత పూర్తి స్థాయిలో నీ బెండ్ నేను చెప్తాను కదా, 2 years వితిన్ 2 years లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతుంది, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పతనం అవడం 100 to 200% ఖాయం, రాసి పెట్టుకోండి. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ మాత్రమే ఉంటది, అది నో డౌట్. యా, హిమాచల్ కర్ణాటకపై మోడీ బాంబు ఖాయమట. 2 స్టేట్స్ లో అయితే ఏమైతుంది, ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ యా, ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణ అట. అబ్బాబాబా, అప్పుడు మేము ఏం చేస్తామో ఇప్పుడే చెప్పను, ఏం చెప్తావు అంటే రిజల్ట్స్ వస్తే చెప్తావు కాదన్నా. ఈ సందర్భంలో నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నెక్స్ట్ 3 years లోపల బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మేము విలీనం చేయమని రాసిస్తారా? విలీనం చేస్తారని నేను రాసిస్తా. అవును, అంతే వాస్తవం. యా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ సర్కారు పతనం ఖాయం. బీఆర్ఎస్ సర్కార్ వర్షన్ అదేగా, నీకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్థిరత్వం, ఈ పాయింట్ ఒకటి మాత్రం పర్ఫెక్ట్ చెప్పిండు వాస్తవంగా. యా, బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్ పై అనుమానాలు. అసలు బీజేపీతో అంటగాగేది నువ్వు వాస్తవం చెప్పాలంటే మనం చెప్పు. మాతో టచ్ లో ఉన్న ఆ నేత పేరు చెప్పానట. ఇక గివి కథ. ఎవరు మా అంటే అలా కీలక మంత్రి ఒకరు ఉన్నారు, ఇప్పుడు నీతో టచ్ లో ఉండే వ్యక్తి గానే ఉంటారు. ఇంకెవరు ఉంటారు ఆయన ఎంబడి? ఎంత అవసరం, ఒక్కరు కూడా రారు ఆయన ఎంబడి. ఆ మంత్రి ఎంబడి ఒక్క ఎమ్మెల్యే కూడా రాడు. ఆయన పట్టుకొని మొత్తం 20 మంది ఉన్నారు మాతో అని చెప్తారు. ఏపీలో జగన్ గెలుస్తాడు మాకు సమాచారం అట. ఏం సమాచారం? అలా ఫుల్ టఫ్ ఫైట్ నడుస్తుంది, టీడీపీ కూటమికి ఎడ్జ్ కనబడుతుంది వాస్తవం చెప్పాలంటే. ప్రజల్లో మార్పు కనబడుతుంది. ఎస్, బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేదట. ఎవరు తుడిచిపెట్ట అవసరం లేదు, ప్రజలే మీ కార్యకర్తలు మిమ్మల్ని బొంద పెడతారు విషయం గుర్తుపెట్టుకో. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా. బాబా ఏం అదే బీఆర్ఎస్ శక్తి ప్రజల శక్తి అట. ప్రజలది తొక్కలేదు తోటకూరలేదు, అంత ఉత్తరే కథ. అది గాలిలో మేడ లాంటి వాస్తవం చెప్పాలంటే. ఆ మేడ ఎప్పుడైనా కూడొచ్చు వాస్తవం చెప్పాలి. గాలి ఎక్కువ వస్తే కూలిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతా ఉన్నది. అవును, ఘోరంగా ఎంత ఇది ఉన్నారంటే 2016లో జరిగిన కన్స్ట్రక్షన్ 2016 నుంచి జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇంకో 2 ఏళ్ళు అయితే 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలకి వెళ్ళి కాక కడుతుండు పెద్దపల్లి బ్రిడ్జ్. యా, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా వాదించి పంజు బీఆర్ఎస్ అట. అబ్బాబాబా, తెలంగాణ ప్రజల సొమ్మును, ప్రజల యొక్క కష్టార్జితాన్ని, ప్రజల యొక్క రక్తాన్ని తాగేటువంటి రాక్షసులు ఈ కల్వకుంట్ల కాలకీల విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవం చెప్పాలంటే. అంతే తప్ప ఏం చెప్పాలి, ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటారు. ఏం కోల్పోలేదు ప్రజలు, ముఖ్యంగా మీ కార్యకర్తలు, మీ యొక్క నాయకులు అందరూ కూడా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈరోజు ఫోర్స్ మాట్లాడుకుంటూ ఈరోజు తమకు ప్రజాస్వామ్యం తమకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనే హక్కును చాలా 100% వినియోగించుకున్నారు. ఇక్కడ
నీ పాలనలో ఇక్కడ స్వేచ్ఛ కోల్పోయారు, అన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాలుగా వాస్తవం చెప్పాలంటే. పాపం ఒక 3-4 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, వాళ్ళ అర్థం నువ్వు ఈ చిందరవద్దులు వేసినటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి వ్యవస్థ అంతా కూడా ఈరోజు కొంత గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తామన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి. సో ఆయనకు ఇంకొక ఈ పార్లమెంట్ తర్వాత సెట్ అయిన తర్వాత నీ బెండ్ తీస్తాడు, రాసి పెట్టుకో కేసీఆర్. ఇవన్నీ ఉత్తముచ్చట్లేవే. జనం లేక సీఎం సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయట. సీఎం సభలు కాదురా నాయన, నీ సభలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కాకా బాకా మీడియాది వికృతం విశృంఖలత్వం అట. కాకా బాకా మీడియాదట. బాబా మరి ఈయన మీడియా మొత్తం ఆయన 10 సంవత్సరాల పాలనలో టీవీ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి మీడియా, టీ న్యూస్, 10 టీవీ, ఎన్టీవీ, TV5 అన్ని మీడియాని కొనిచ్చావు కదా. ఈవెన్ డిజిటల్ మీడియాలో కూడా చాలా మీడియాలు 200 పైగా యూట్యూబ్ ఛానల్ కూడా కొనిపెట్టుకున్నారు కదా. ఏమైంది మీ మీడియా అంతా? సిగ్గుండాల కొంచెమైనా. అవి కూడా ఉన్నాయి మా దగ్గర, కానీ చెప్తే బాగోదు. కాంగ్రెస్ అజ్ఞానంతో కూడిన బోగ శ్వేతపత్రాలట. కరెంటు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం. వైట్ పేపర్ రిలీజ్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి డేటా తోటే ఛత్తీస్గఢ్ లో ఆయన నువ్వెందుకు భయపడతావు? అలాంటి కమిషన్ వేసిండు. ఆ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నడుస్తా ఉంది దీని మీద. తెలుస్తుంది, ఆయన తెలుస్తుంది. ఎందుకు తొందరపడతావు? ఎంత మాట్లాడు? రజనీకాంత్ కరెంట్ 13 రూపాయలకు కొన్నాం అంటే 3 రూపాయలు 90 పైసలకే కొన్నాం, బుకాయించిండ. తర్వాత 20 రూపాయలు కూడా కొంటాం భయ్. ఎవరు అవసరం? దీనికోసం అవసరం. అది దద్దమ్మలకు కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియదు. నీకు తెలిస్తే అందరూ చేసినట్టు కావచ్చు. మేడిగడ్డ లేకుండా వానాకాలంలో నీళ్ళని ఎత్తిపోయచ్చు. మరి అది చెప్పచ్చు. ఎండాకాలం కదా, ఇప్పుడు నీళ్ళు ఎక్కడికి ఎత్తిపోయి విషయం ఏంటంటే మేడిగడ్డ లేకుండా వానాకాలంలో నీళ్ళు ఎత్తిపోయచ్చట. ఉన్నవి వాడుకోలేని అవివేక అర్భక ప్రభుత్వం ఇది. సరే, నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది ఏందో పోయి చెప్పు. మరి రేవంత్ రెడ్డి తీసుకోపో. నీకు దమ్ముంటే నువ్వు తెలంగాణ బిడ్డవైతే, నీ ఒంట్లో వారే తెలంగాణ రక్తం అయితే రేవంత్ రెడ్డి తీసుకోపో. నేను చెప్తాను రేవంత్ రెడ్డి, నువ్వు నా దగ్గర రా, నేను చూపిస్తా అని చెప్పు. పాలకు సీఎం అయితేనే ఇవ్వాలా? సీఎం అయితేనే తెలంగాణ ప్రజలు ప్రేమ ఉండాలా? ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలు ప్రేమ ఉండదా? నీకు ప్రజలు ఓట్లు వేయలేదా? నేను గజ్జల ఎమ్మెల్యే గెలిపించలేదా? నేను ప్రతిపక్ష నాయకులు ప్రజలు చేయలేదా? చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి కదా రేవంత్ రెడ్డికి ఇట్లా చేయాలి అని చెప్పేసి. కనీసం ఒక బోర్డు నువ్వు ఎప్పుడు స్క్రీన్ పెట్టి చేస్తావు కదా, ఆ లోకేష్ గారిని పట్టుకొని నువ్వు చెప్పావు. మరి ప్రజెంటేషన్ చెప్పినావు, ఇట్లా చేయొచ్చు, మా దగ్గర స్ట్రాటజీ చేసుకో, నువ్వు చేసుకో. ప్రజల కోసమే కదా నేను ఓపెన్ చెప్తా ఉన్నా. ఐడియా మొత్తం నీకు ఇచ్చేస్తున్నా, ప్రజల కోసం చేయి అని చెప్పు. ప్రజలు నమ్ముతారు. అప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని కూడా చీవరించుకుంటారు ప్రజలు చేయకపోతే. దీనికి హైలైట్ మాట నువ్వు మర్చిపోయినావు. ఏమంటుండు అక్కడ ఉండే రైతులే అందరు తలా ఇంత పైసలు వేసుకుని 200 కోట్లు అల్లే చేసుకుని మేమే కాళేశ్వరం మేడిగడ్డ ఫినిష్ చేశాను అని 1 లక్ష కోట్లు తీసుకొని దుబ్బా పెట్టి మొత్తం అంతా ఇప్పుడు ప్రజల పైసలతో ప్రజలు కట్టుకుంటారు. ఉన్న కేసీఆర్ ను బదనాం చేయాలని తప్ప సర్కార్ కు తెలియలేదట. అబ్బా ఎల్ఎన్టీ రిపేర్ చేస్తామని ప్రభుత్వం వద్దంట. ఎల్ఎన్టీ చాలా క్లియర్ చెప్పింది చేయమని. మీరు అప్పుడు ఎలక్షన్స్ ముందు వీళ్ళు బలంతో పెడితే ఏం చేస్తామని చెప్పి ఒప్పుకున్నారు వాస్తవంగా. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవట్లే, వాళ్ళు డబ్బులు ఇస్తే చేస్తామని చెప్పి అంటాను స్పష్టంగా. మరి అది ఎందుకు తెలుస్తలేదు ఈ యొక్క దద్దమ్మకి? టేల్ పాన్ నుంచి ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దిక్కులేదట. అబ్బాబ్బాబ్బా, అసలు ఏపీకి ఆ పోతిరెడ్డి పోక కొట్టి ఏపీకి పంపిందే ఈ దుర్మార్గుడు. ఇప్పుడు ఆ టేల్ పాన్ నుంచి ఏపీకి నీళ్లు తీసుకుపోతుంది దిక్కులేదు అంటూ చెప్తా ఉన్నాడు. ఆ 7 మండలాలు అలా కలిపిందే నువ్వు మళ్ళా మాట్లాడతాను. ఇది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పెద్ద వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసినావు. భద్రాచలం దగ్గర సిగ్గుండాల కొంచెమైనా. ఇప్పటికీ ఆ 7 మండలాలు ఎటు పోతుందో వాళ్ళకి అర్థం కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ ప్రజాపాలన అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయి? ప్రజాపాలన అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయా? మరి నీ అబ్బా ఇది గోరు ముందు గ్రిల్స్ అసలు రోడ్డు సగం పాడి చేసింది ఎవరు? మెంటల్ వేసినట్టున్నది. అధికారం పోయిన తర్వాత నీ కొడుకేమో వాడికి పిచ్చి వేసి వాడు రేపు అబ్బో ఎటు ఎర్రగడ్డ హాస్పిటల్ పోయేటట్టున్నాడు. ఇక నీ పరిస్థితి నువ్వు కూడా ఆ కొడుకుతో సాహసం చేస్తున్నట్టు నీకు కూడా పిచ్చి వేసినట్టు వాస్తవం చెప్పాలి. 10 ఏళ్ళలో ఎన్నడూ చూడండి కేటీఆర్ చూపిస్తాడు, గుళ్ళ పోతుడు, గోపురంలో పోతుడు, జయశ్రీరామ్ అంటుడు, ఏమేమో చేస్తుడు పిల్లడు. బీఆర్ఎస్ ను వీడిన వాళ్ళు తిరిగి వస్తామని ఫోన్లు చేస్తున్నారట. అబ్బాబ్బా, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ భాగస్వామ్యం అనివార్యమట. ఎందుకు? దేనికి? ఏమనిలేండి. ఉంటేనే కాంగ్రెస్ లాంటి బీజేపీ ఉంటే బెటర్. ఎవరో ఒకరు కనీసం కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళన్న కొంత ప్రతిపక్ష హోదా అయినది వాస్తవంగా దాన్ని వాళ్ళు కరెక్ట్ గా ఉపయోగిస్తారు వాస్తవంగా. అసలు బీఆర్ఎస్ అయిందనుకో ఫామ్ హౌస్ ఏమంటారు, ఆ ఎంపీలు ఎవరైతే ఉంటారో కేసీఆర్ కు మందు పోసు తప్ప దేనికి పనికిరారు. ఒకటి చికెన్ ముక్కలు వేస్తాడు, ఒకటి మందు కలుపుతాడు, ఇంకోటి స్టఫ్ తీసుకొస్తాడు, ఇంకోటి వాటర్ పోతాడు, ఇంకోటి ఐస్ ముక్కలు వేస్తాడు తప్ప దేనికి పనికిరాదు సటవాళ్ళు. ఒకవేళ మెదకు ఎంపీగా కనుక వెంకటరామరెడ్డి గెలిచింది అనుకుందాం, ఏం చేస్తాడు? రోజు నైట్ పోయి కేసీఆర్ కాళ్ళు ఒత్తుకుంటా, కేసీఆర్ కు పెగ్గు కలుపుకుంటా, కేసీఆర్ కని చేసుకుంటా ఈరోజు బాంచన్గిరి చేసేటువంటి ఒక లఫూట్ రాడు ఈరోజు వెంకటరామరెడ్డి అని నేను చెప్తా ఉన్నాను. లఫూట్ గానే అంటా ఉన్నాను. అలాంటోడు అసలు కలెక్టర్ గా ఉండి
15,000 కుటుంబాలు అంటే పరోక్షంగా 50,000 కుటుంబాలకు ఈరోజు తీరని శోకం మిగిల్చినటువంటి దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి. ఈరోజు వాళ్ళకు కనీసం ఆర్ఎండర్ ప్యాకేజ్ కూడా చక్కగా ఇయ్యేటువంటి దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి. అదేవిధంగా అక్కడ ఆయన కలెక్టర్ గా ఉన్న సమయంలో వేలాది ఎకరాల భూములను తన బినామీల పేరిట రాయించినటువంటి పచ్చి దొంగ వెంకట్రామరెడ్డి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాంటోడు ఎంపీ అయిందనుకో ఇక మెదక్ ప్రజలకు ఉన్నటువంటి ఇక ఆ దరిద్రం ఏదైతుందో ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వాస్తవంగా ఎంత దరిద్రం అవుతారంటే అంత దరిద్రం అయితే వాస్తవం చెప్పాలంటే. మెదక్ అనేది ఇక అసలు ఎక్కడ కూడా మెదక్ కేసీఆర్ కు బాంఛన గీయడానికే పనిచేస్తుంది తప్ప దేనికి పనిచేసి స్పష్టంగా అర్థమవుతుంది వాస్తవం చెప్పాలంటే. పోనీ ఉంటాడా బీఆర్ఎస్ అంటే గెలిచినాక 1 నెల రోజులు పోస్తాడు మందు తర్వాత ఆయన మినిస్టర్ పట్టుకొని చాలా కీలకంగా ట్యాపింగ్ తో సీఎం కు ఏం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ సిల్లీ 3rd క్లాస్ ఆరోపణ. లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ప్రతిపక్ష శక్తులు అడ్డుకోవడానికి పలు మార్గాల్లో పోలీసులు ప్రతిపక్ష శక్తులనా ప్రతిపాండ్రు పోలీసు సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో ఇంటర్సెప్షన్ ఒకటి ఇది అధికారికంగా చేస్తారు. ఫలానా వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేసిన అని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సీఎం కు సంబంధం ఉండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఇస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయడం అంతా దివాలా కోరుతనం ఇంకోటి ఉండదు. సిగ్గుండాలి. నీ యొక్క కమిటీ సంబంధించినటువంటి ప్రభాకర్ రావును అదేవిధంగా రాధాకిషన్ రావును ప్రణీత్ రావును భుజంగ రావును ఇలా నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రావులందరూ పెట్టుకొని ఈరోజు నువ్వు చేసిన అరాచకాలు ఎవరు అవసరం లేదు. నాదే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకెవరూ అవసరం లేదు. ఎక్కడికో వద్దు. నన్ను అరెస్ట్ చేసి ఎస్ఓటీలో ఉన్నటువంటి నీ చెంచాగాడు ఎవరైతున్నాడో గోలె సందీప్ రావు అనేటువంటి ఒక ఈడియట్ ఇప్పుడు ఆయన కూడా పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడు తీసుకుపోయి మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు లేవా? అది నీ ఏం చేసిన తప్పు అంటే ఏమీ లేదు. కేవలం కవితను విమర్శించిన ఆ ఆస్తుల పైన ఒక రోజుకు కథనం చేస్తా ఉంటే దాన్ని తట్టుకోలేనటువంటి మీరు ఈరోజు మాలను తీసుకుపోయి చిత్రహింస సందర్భాలు లేవా? ఇదా మీరు చేసేటువంటి మీ పాలన? ఇదా చేయొచ్చు, ట్యాపింగ్ చేయొచ్చు. ఎందుకు నేషనల్ సెక్యూరిటీ సంబంధించినటువంటి దాంట్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో ఈరోజు ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పలేదు ఎక్కడ కూడా. కేవలం టెర్రరిస్టులను నక్సలైట్లను యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫోన్లు మాత్రమే ట్యాప్ చేయమని ఆ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. అంతేగాని ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయమని ఆ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ లో ఉండదు. దాన్ని నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ను అడ్డు పెట్టుకొని ఈరోజు మీరు చేసినటువంటి దొంగ పనులు లంగ పనులు లఫంగ పనులు లుచ్చ పనులు ఏవైతున్నాయో ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాక తప్పదు. మీ పత్రం కావడం ఖాయం తప్పదు. అలా మోరోవర్ ఏమంటుండు, మాకు అసలు తెలియదు మరి నీకు తెలియకపోతే ఆ ప్రభాకర్ రావు అనేటువంటి సన్నాసి ఎందుకు నువ్వు ఇక్కడ రప్పియట్లేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కడిగిన ముత్యమేదైతే వాడిని ఇమీడియట్ గల్లబట్టి గుంజుకొని రాపో, గుంజుకొని వచ్చి ఎవరికి ఆ పోలీసులకు అప్పగించిపో చూద్దాం. అది చేత కాదు. ఉన్న తెలంగాణ పరువు మొత్తం తీసినటువంటి దొంగ లంగ లఫంగా లుచ్చ నేను చెప్తా ఉన్నానుగా. ఎవరనుకోండి నాపై మోడీ కక్ష సాధింపట, లిక్కర్ స్కామ్ బోగస్ అట. అది మోడీ పొలిటికల్ స్కీమ్ అని అన్ని రాష్ట్రాల్లో కానీ అది ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ. స్కామ్ ఎట్లయితుంది? అందులో ₹1 దొరికిందా? దొరకలేదా? మొత్తం ఇది ఒక దగ్గర ఈటీ భూములకు సంబంధించిన దానిలో పక్కన ఏదో ఉంటది వట్టినాగులపల్లి దగ్గర 4 ఎకరాల భూములు సాగు చేసుకోరు ఈడీ. మరి దాన్ని ఏమంటారా? ఇంకా వస్తాయి. అందులో ₹1 దొరికిందా? కవితకు లిక్కర్ స్కామ్ సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అడ్డుకున్నందుకే కక్ష కట్టి గాల్లో కట్టుకదాన్ని ఈ కేసులు ముందుకు తెచ్చారు. కవిత నిర్దోషి, కడిగిన ముత్యాల బయటకు వస్తాడా? మనం ఏం చేయాలి? ఈ డబ్బాలు అక్క ప్లీజ్ అక్క సెండింగ్ యూ 1 అట్లాంటి తీసి బయట పెడితే అప్పుడు తెలుసు. మాది దొరల పాలన అంటారా? దొరల పాలన కాకపోతే దొంగల పాలన, దొరల పాలన అంతే. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిట్లో ఉన్నది, నడిట్లో పడే దొరల పాలన. ఎవరు రైతులు అన్నారా? ఎక్కడ అన్నారా? సిగ్గుండాలి కొంచెమైనా. ఎంతమంది రైతులు చచ్చిపోలే? కొన్ని వేల మంది రైతులు నీ హాయంలో చచ్చిపోయారు. గతంలో కాంగ్రెస్ హాయంలో కంటే నీ హాయంలో ఎక్కువ చచ్చిపోయారు. మరి దాని గురించి ఏమంటారా? ప్రపంచంలో ఎక్కడా లేనట్టు దళితుల కోసం దళిత బంధు తెచ్చిన దొరల పాలన. దళిత బంధుడి ఏ దళితుడు బాగుపడ్డాడు? నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? అందులో ఎంతమంది దళితులు బాగుపడ్డారు? రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి సిద్ధమా? కేసీఆర్ కు నీ సవాల్ విసురుతా ఉన్నాను. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ కు ఒంట్లో వారే తెలంగాణ రక్తమే అయితే మేము సవాల్ విసురుతా ఉన్నాం. రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ బతుకులేంది? వాళ్ళ బతుకులు మారినాయా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మొత్తం కూడా బతుకులు మారినాయా? వాళ్ళ ఇంట్లో చీకట్లో తొలినాయా అనేది ఒక్కసారి చూద్దామా? దానికి రెడీయా, సిద్ధమా అని చెప్పేసి కేసీఆర్ ను కేటీఆర్ ను వీళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సవాల్ విసురుతాను. దమ్ముంటే రండి చూద్దాం. పేద విద్యార్థుల కోసం 1100 గురుకులాలు పెట్టిందట. మీకంటే ముందే ఆర్ఎస్ ప్లేన్కో 2012-11 రిక్రూట్ అయిందనే.
ఆయన అప్పుడే పెట్టిండు. దాన్ని మీరు కొంత కొనసాగింపు కొన్ని పెంచిరు అంతే తప్ప వేరే చేసింది లేదు, పీకింది లేదు. వాస్తవంగా మీ హయాంలో ఇక్కడ తెలంగాణలో విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మొత్తంగా కూడా నాకిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఈ రెండు రంగాలు చాలా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ దొంగ బట్టి మొత్తం వ్యవస్థ అంతా కూడా మొత్తం చిల్లా చెదరైపోయింది. వాస్తవం చెప్పాలంటే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిన దొర్లపల్ల, 200 పెన్షన్ 2000 చేసిన దొర్లపల్ల. అది కాలక్రమేణా జరుగుతుంది. నువ్వేంది అన్ని స్టేట్స్ లో అదే ఇస్తున్నారు. నువ్వు కేసీఆర్ కిట్ ఇచ్చింది బస్సు దవాఖానలో పెట్టి దొరలపాల. రైతు కోసం ధాన్యం కొన్నది ఏ రైతు కోసం కొన్నావు? ఖమ్మం మిర్చి రైతులు బేడీలేసి ఎవడే అరెస్ట్ చేసింది? నువ్వు కాదా? ఆడ నేరెళ్ళ బాధితులకు సంబంధించిన అడ్డుకుంటే చిత్రహింసలు పెట్టింది నీ పాలన కాదా? నీ దొరల పాలన కాదా? ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు 30 మందికి పైగా చనిపోయింది దొరలపాలన కాదా? ఈరోజు దళిత బంధు పేరిట దళితులు దగా చేసింది దొరలపాలన కదా? ధరణి పేరిట లక్షలాది ఎకరాల భూములను కొల్లగొట్టింది దొరలపాలన కదా? కాళేశ్వరం పేరిట ఈరోజు 45,000 కోట్ల రూపాయలు తీసుకుని కాదు చెప్తా ఉన్నది అది దొరలపాలన కదా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలా చెప్పుకుంటూ పోతే వందల స్కీమ్స్లలో ఈరోజు మీ దొరలపాలనలో మీరు లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించింది నిజం కాదా? ఈ దొరలపాలన అంటే ఇది దొరలపాలన. ఇవన్నీ ఉత్తముచ్చేట్లు. ఏ గవర్నమెంట్ అయినా చాతగాని కుక్కను పెట్టినా, సీఎం తెలంగాణ సీఎంగా కుక్కను పెట్టినా ఇంతకంటే మంచిగా పరిపాలిస్తుంది. ఎస్, బరాబర్ చెప్తున్నాం. తెలంగాణ సీఎంగా ఒక వీధి కుక్కను తీసుకుపోయి ఆ చైర్లో కూర్చుండబెట్టినా ఇంతకంటే అద్భుతంగా పరిపాలన చేస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు సీఎంగా 10 సంవత్సరాలు ఉంటే గీ స్కీమ్సా, గీటి గురించి మాట్లాడతావా? 200,000 పెన్షన్ చేసినాము, 10 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు ఇచ్చినాము, 1100 స్కూళ్ళు కట్టినాము. గివా చెప్పినాం కదా, మేము చెప్తా ఉన్నాం కదా. కుక్క నిలబెట్టినా ఇంతకంటే అద్భుతంగా పరిపాలన ఇస్తుంది. రాసి పెట్టుకోండి. ఇంకో మాట, రైతుల కోసం ధాన్యం అంతా కొన్నా అన్నాడు కదా, నీకు గుర్తుందా? రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం వడ్లు తప్ప ఇంకేం పండియద్దు అన్నాడు. అవును. మళ్ళీ సన్న వడ్లు అని చెప్పి సగం వెనక పంపించిన రోజులు కాదా? లావు వడ్లు వేయలేదు, సన్న వడ్లు వేసిరు, మొత్తం తీసుకోవరు మేము కొనం అని చెప్పిన మాట కాదా? అప్పుడు ఎక్కడ పోయింది దొరకపానా అంటే తెలియదు, జనాలకి ఎవరు గుర్తులేదు అన్నట్టుగా. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కరెంట్ పై నేను చెప్పేది నిజమైతేనే ఈ ఎన్నికల్లో మాకు ఓటేయండి. ఇక్కడ ఏం లేదండి. వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా వాంటెడ్లీ టార్గెట్ చేస్తూ ఈరోజు పవర్ కట్ అయ్యేలా పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ముమ్మాటికి కేసీఆర్ తన తాబేదారులను పెట్టుకొని ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు నిర్ణయం చేస్తున్నారు. దీనిపైన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. మా అంటే మనకు తాత్కాలికమైనటువంటి ఇబ్బంది జరగవచ్చు, కానీ ఆ పార్లమెంట్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కరెంటు కోతలు అనేవి ఉండవు. రాసి పెట్టుకుని గతంలో కేసీఆర్ హయాంలో కూడా కరెంటు కోతలు ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం కదా, ఇదే స్టూడియోలో మేము ఇప్పటికి చెప్తాం, మాకు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక మార్లు కరెంటు పోయింది. దానికి సాక్ష్యం ఏంటంటే మాకు బ్యాకప్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా మాకు ఇబ్బంది అయింది. వాస్తవంగా లైవ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి దాన్ని ఏమంటే కేసీఆర్ సిగ్గుండాలే కొంచెమైనా. కేసీఆర్ తెలంగాణ సాధకుడు, నువ్వు ఒక్కరివేనా? 1200 మంది అమరుల ముందు నీ యొక్క సాధన ఎంత, నువ్వెంత? వాళ్ళ కాలి గోటి కూడా సరిపోరా నాయన నువ్వు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఈజ్ మిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఈజ్ చరిత్ర హీరుడా అని చెప్పొచ్చు. వాస్తవంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, బరాబర్ చేస్తాం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మేమే చేస్తాం. మా తెలంగాణ ఉద్యమకారులమే చేస్తాం. వేరే రేవంత్ రెడ్డి అవసరం లేదు, మోడీ అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులుగా మా బాధ్యత, మా యొక్క కర్తవ్యం, మా ప్రాథమిక లక్ష్యం కూడా అదే. కేసీఆర్ ఆనవాళ్లను పూర్తి స్థాయిలో లేకుండా చేసేటువంటి బాధ్యత అది. ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా వేస్తారా? మరి సెక్రటరీ ఎందుకు కూర్చుంటారా? ఎమ్మెల్యే ఎందుకు ఇస్తారా అన్నాడు. సిగ్గుండాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన సెక్రటరీ నువ్వు లేవా? కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి మిగతా దారులు నువ్వు లేవా? ఎన్ని లేవాలి? వాళ్ళ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి 75% కాంగ్రెస్ పెట్టిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తావు కదా, మరి దాన్ని ఏమంటారు? కాంగ్రెస్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ నీ బీఆర్ఎస్ పార్టీ భవనే కాంగ్రెస్ ఇచ్చింది, మరి దాని ఇట్లా మర్చిపోతున్నావు? సిగ్గుండాలే కొంచెం, సిగ్గు సరి లేకుండా మాట్లాడుతున్నాడు. ఇది సాధ్యమేనా? కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ తీసేయాల్సిందేనంట. ఏమనంటేనేమో ఏమనంటే తెలంగాణ సెంటిమెంట్, ఏమంటే తెలంగాణ సెంటిమెంట్, నీకు అది తప్ప వేరే ఏది లేరా నాయన నీకైతే. లిక్కర్ స్కామ్, మోదీ పొలిటికల్ స్కీమ్, కడిగిన ముత్యాల బయటకు వస్తాయి లిక్కర్ల. భారీగా అప్పులు చేశామన్నది పిచ్చివాదన. సంపన్న అమెరికాకు అత్యధికంగా అప్పులు అంటే ఇది కప్పిపుచ్చుకునేటువంటి చర్య. దేశ అప్పులని రాష్ట్ర అప్పులతో పోల్చడం ఎంత దిక్కుమాలిన చర్య అంటే నిన్న ఇంట్లో చూస్తే అర్థమవుతుంది.
ఎవరి దొర ఎవరిది దొరల పాలన మాది మానవీయం కాంగ్రెస్ దొరకడం అంట జనాలలో తిరుగుతారు అందరు కలుస్తారు తిట్టబట్టు చెప్పు దెబ్బలు తిట్టు అయినా కానీ కాంగ్రెస్ చెప్పుల పురాణం పాడుతారు ఖచ్చితంగా చెప్పారు. నేను ఇంజనీర్ కాదు, ఆ భాష తెలియదు. తెలంగాణ కోసం రీడిజైన్ కు సలహాలు ఇచ్చా. కాంగ్రెస్ లో బీజేపీలో నిన్న అర్ధరాత్రి ట్వీట్ చేసిరు, నేను కృషి చేసుకొని మరీ కాళేశ్వరం కట్టినా మొత్తం నేనే దాని వెనకాల ఉన్నా అని చెప్పినోడు ఇలా మాట మార్చిండేందుకు. అదే చెప్పాల్సింది. ఇది రీడిజైన్ లో భాగంగా నా పక్కన లోకేష్ అనేటువంటి గూగుల్ మ్యాప్ ఎక్స్పర్ట్ కూర్చుంటే ఆయనతో కలిసి నేను చేసిన అని చెప్తే అయిపోతాయి కదా. నేను చెప్తాను కదా, ఆ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నా కానీ ఆయన ఇంజనీర్లకు లేని విలువ అక్కడ గూగుల్ మ్యాప్స్ ఎవరైనా చేస్తారు. గూగుల్ మ్యాప్లలో వాస్తవం గూగుల్ మ్యాప్ కొట్టమంటే ఎవరైనా చేస్తారు. పక్కన పెట్టుకుని వాళ్ళతో డిజైన్ చెప్పించుకున్నాడు దొంగ ఈ కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై థర్డ్ క్లాస్ ఆరోపణలు. నిఘా వ్యవహారాలతో సీఎం కి ఏం పని? నిఘా వ్యవహారాలతో సీఎం కి ఏం పని అంటే నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండటమే కదా సీఎం చేసే పని. స్టేట్ సెక్యూరిటీ చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? నువ్వు చూసుకుంటావు. రాజకీయాల్లో వారసుడిని నిర్ణయించలేం. అసెంబ్లీకి వెళ్తా సర్కారు నిలదీస్తా. నిన్న దాకా అసెంబ్లీకి వచ్చి ఏ మాటలు ఉండాలి. 2 రోజుల్లో కరీంనగర్ వేదికగా 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ పై నేను అసలు విషయాలు చెప్తా అని చెప్పేసి అన్నావు. ఏమైందా మరి టీవీ వేదిక చెప్పచ్చుగా. మరి అది రజనీకాంత్ అడగలేదు ఎందుకో. నేను నిన్ననే చెప్పినా లైవ్ న్యూస్ లో ఇప్పుడు ఏం చెప్పినా మన మార్నింగ్ న్యూస్ లో మనోడి ఛానల్ మనోడే చేసుకుంటాడని చెప్పినా కదా. నెక్స్ట్ కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. పరిమితికి లోబడే అప్పులట. బాబా పరిమితి లోబడి కాదు. అసలు విచిత్రం ఏంటంటే అసలు దానికి కార్పొరేషన్ డివైడ్ చేసేసి దాని కింద కొన్ని ఆస్తులు అటాచ్ చేసి దాని పేరు అప్పులు తీసుకున్నటువంటి దొంగ కేసీఆర్. ఇది ఎవరు చేయలే, ఏ రాష్ట్రం చేయలేదు. ఫస్ట్ మొట్టమొదటిసారి ఇదే చేసి వాస్తవం చెప్పాలంటే కరెంటు కోతలు కాంగ్రెస్ చేతనంట అనమాట. అంటే ఇవే మొత్తం 4. వామ్మో నికార్స నాయకుడు జాతీయ పార్టీల జులుంపై గులాబీ గలవాట. వామ్మో ఎక్కడ ఆర్టికల్ కాషాయ ప్రసారం అట. విషయం జిమ్ముతున్న ఎన్నికల ప్రచారం బుద్ధామూర్లేట. ఆయన ఆర్టీఐ కమిషన్ చేసింది కదా, అందుకే కృతజ్ఞత తీసుకోవాలి కదా పాపం. తిప్పి 20 మంది లేరు దానికి ఈ స్క్రీన్ పెట్టి దానికి 50,000 లక్షల రూపాయలు ఖర్చు. కరెంటు బొక్క అన్ని బొక్క సిగ్గుండాలి. కేసీఆర్ ఇంటర్వ్యూస్ రికార్డ్ వ్యూస్ 4 గంటలు 95,000 నాన్ స్టాప్ లైవ్ వ్యూస్. రికార్డ్ తిరిగి రాసిన కేసీఆర్ టీవీ ఇంటర్వ్యూ యూట్యూబ్ వ్యక్తిగత ఇంటర్వ్యూస్ లో టాప్ రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో కతుకుపోయిన లక్షలాది మంది. అయితే విషయం ఏంటంటే 2021 అనుకుంటా ఈటల రాజేందర్ బయటికి వచ్చిన తర్వాత క్యూనిస్ లో తీన్మార్మల్లో ఒక ఇంటర్వ్యూ చేస్తాడు. 90,000 వ్యూస్ దాటినాయి. దాంతో పోల్చుకుంటే ఈ ఇంటర్వ్యూ ఎంత? అసలు విషయం ఏంటంటే నేను చెప్తాను కదా, క్యూన్యూస్ లో వచ్చేటువంటి లైవ్ వ్యూవర్షిప్ కంటే మీ పెద్ద గొప్పనా? అదొక యూట్యూబ్ ఛానల్. అది ఒక యూట్యూబ్ ఛానల్. ఇది ఇంకా శాటిలైట్ ఛానల్, ఇంకో పెద్ద వ్యవస్థ. అది ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ లో ఉంటది క్యూన్యూస్ అనేది. తీన్మార్ మల్లన్నకున్నటువంటి వ్యూవర్షిప్ కంటే కూడా నీ వ్యూవర్షిప్ చాలా తక్కువ. రాసి పెట్టుకో కేసీఆర్, ఇదే జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. ఇట్లా ఉంది దట్టు కంపారిజన్. ఈటల చిన్న స్థాయి నాయకుడు కంపారిటివ్లీ కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గానికి ఎట్లా చూసుకున్న మహా అంటే మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయనకు వచ్చిన వ్యూవర్షిప్ నీకు సీఎం 10 సీఎం మళ్ళను ఆయనది నీది ఒకటే వ్యూవర్షిప్ పర్ కంపారిజన్ కి వచ్చిందంటే నీ బతికేంత. ఏమో మా తీన్మార్ మల్లన్న ఒకవేళ ఒక 2-3 గెస్ట్లు గట్టి గెస్ట్లు పంపిస్తే 50,000 కాదు 90,000 కూడా దాటుతుంది లైవ్ వ్యూవర్షిప్. కానీ గీడ ఒక్క మాట కరెక్ట్ కేసీఆర్ మాస్టర్ క్లాస్. నేను జరిగింది ఇంటర్వ్యూ క్లాస్ ఇక్కడ కూర్చోబెట్టి అంత ఉత్తరే అది బోరింగ్ అంటే అది ఇంతకంటే బోరింగ్ ఇంటర్వ్యూ ఎక్కడా లేదు వాస్తవం చెప్పాలంటే. రజనీకాంత్ కూడా ఏడ్చి నిద్రపోతుడు పాపం ఆయన. ఏం చేయాలి? ఆ కేసు సొల్లు లేక ఏంద్ర ఈ సొల్లు అనవసరంగా బుక్ అయిన ఇంటర్వ్యూ అనుకుంటాడు వాడు.